నిండు అసెంబ్లీలో దళిత ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కడియం శ్రీహరి గారిని పట్టుకొని పాడి కౌశిక్ రెడ్డి కాల్చి పారేస్తామని ఎమ్మెల్యే గారిని పట్టుకొని ఒక దళిత బిడ్డను పట్టుకొని మాట్లాడడం అనేది చాలా సిగ్గుగా ఉంది. ఇలాంటి పొగరుబోతూ మదమెక్కిన ఆంబూతుల్ని అసెంబ్లీకి రాకుండా అడ్డుకట్టవేయాలని శాశ్వతంగా బహిష్కరించాలని మీకు స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వీధి రౌడీగా బజారు రౌడీగా వ్యవహరిస్తూ అసెంబ్లీ ప్రతిష్టను దిగజారేటట్టు మాట్లాడినటువంటి పాడి కౌశిక్ రెడ్డి పైన తక్షణం చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటల వెనుక హరీష్ రావు కేటీఆర్ హస్తం ఉందనేది కూడా మాకు అర్థమవుతా ఉంది. మరి ఇలాంటి పొగరుబోతు ఆంబోతుల పట్ల బీఆర్ఎస్ పార్టీ వైఖరి కూడా ప్రకటించాల్సిన అవసరం ఉందని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ నిండు అసెంబ్లీలో ఇవాళ మాట్లాడే విధానం చూస్తుంటే తెలంగాణ సభ్య సమాజం తలదించుకోలే వ్యవహరిస్తున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డిని తక్షణం బహిష్కరించాలని కూడా కోరుతా ఉన్నాం. అతడు ఎమ్మెల్యేగా ఉండే అర్హత కూడా లేదని కూడా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి హుజూరాబాద్ ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకుండా శాశ్వతంగా బహిష్కరించాలని, అతడు ఎన్నికల్లో పోటీ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇది చాలా సిగ్గుగా ఉంది. సభ్య సమాజంలో ఇవాళ ప్రతిపక్షంలో ఉండి కూడా ఇవాళ ప్రతిపక్షం ప్రజల పక్షం అనే విధంగా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా ఇవాళ సభను తప్పుదోవ పట్టించే విధంగా సభ్యులపై అనుచితంగా మాట్లాడే విధంగా బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అరాచక విధానాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఎమ్మెల్యేల పట్ల ఇలాంటి అనైతికంగా వ్యవహరిస్తున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి పైన తక్షణం సస్పెండ్ చేసి బహిష్కరించాలి. ఇలాంటి పొగరబోతు ఆంబోతుల్ని అసెంబ్లీకి వచ్చే అర్హత కూడా లేదని కూడా మేము స్పీకర్ గారికి కోరుతా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి తక్షణం ఇవాళ కేటీఆర్ హరీష్ రావు ఇవాళ కడియం శ్రీహరి గారికి కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ, నమస్తే.